చాలే ఊరుకోండి. నా కొడుకును అమాయకుని చేసి నట్టింట్లో ఆటలాడిస్తారా? వాడి బట్టలు వాడి చేత ఇస్త్రీ చేయిస్తారా? అలాంటి పనులు వాడు ఎప్పుడైనా చేశాడా? అక్కడ నా కోడల్ని నిండు చూడాలని హింసించట్లేదేంటి మరి? ఏదో తెలియచేశాడు. అది సరేరావా. పార్ట్ 2 మన పుత్రికారత్నం ఎలా ఉంది? ఎలా ఉండడం ఏమిటండి? అల్లుడు దుమదుమలాడిపోతున్నాడు. ఆగక్కడ. ఎవరి కప్పాలి? ఏ మీతో చెప్పాలా? ఈ ఇల్లు నాది, ఈ సంపాదన నాది. నీ చేతిలో ఉన్న పాల గ్లాస్ నాది, అందులో ఉన్న పాలు నాది. ఎవరి కప్పాలి చెప్పు. మా అమ్మకి. ఏంటి? 2 పూట్ల తిండి పెడుతోంది చాలక పాలు పడి బెల్లం కూడా రవాణా చేస్తున్నావా? ఒంట్లో బాగలేదు. బాగలేకపోతే కోర్టుకెళ్ళి మొగుడు దగ్గర మనోహర్ తెచ్చుకోమను. నాకు ఇంట్లో హక్కు లేదా? అభిమానాలున్న చోట అధికారాలుంటాయి, బాధ్యతలున్న చోట హక్కులుంటాయి. మా అమ్మ కోసం అంటే ఏమిటలా చూస్తావు? మాట్లాడవే. అత్తగారు, ఇవ్వండి పాలు. ఇంకా నిత్యం దిగటానికి మీ అమ్మాయికి అభిమానం అడ్డు వస్తుందట పాపం. తీసుకోండి పాలు. నాకెందుకయ్యా? మీ ఒంట్లో బాగలేదు కదా. అలాగా నువ్వు చెప్పమంటే అమ్మాయితో నేను చెప్పాను. ఎలాగో తీసుకొచ్చేసాను కదా, చిక్కటి పాలు చక్కగా తాగేయండి. హలో. ఎస్. అలాగా. ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాను. బాడీ అంతా నీదిని ఏమో నాన్నదిన అమ్మ తెలివితేటలు కనపడతానగా నీవు కావు వాడు ఆయన. వస్తాము. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటాం. నిద్రపోతున్నాడు. మనవాడు ఎలా ఉన్నాడు? అప్పుడు నా పలుకులో ఉన్నాడు. అవును చూడు. ఏమ్మా బాగున్నావా? ఏడి 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 వీడు ఎవరు పొరికా? వాడు పంపిస్తే మాత్రం తీసుకురావడానికి నీకు సిగ్గులేదురా? నేనేం చేయను రా, ఏదో శుభకార్యం కదా. ఏమిటి డాడీ? ఏమిటి అంకుల్? ఏముందా, ఈ మధ్య నా రోజులు బాగోలేదు. అయిన దానికి కాని దానికి మీ నాన్న నా మీద విరుచుకు పడుతున్నాడు. కారణం వాడిని అడుగు. ఏమిటి డాడీ? ఏముంది, నీకు కొడుకు పుట్టారా? ఏమిటి? అదేదో విని కింద పడిపోతామని మీ బావగారు స్వీట్స్ పంపించాట. స్వీట్స్ అసలే కోళ్ళ పేరు చెబితే నీ ఒళ్ళంతా కారం రాసినట్టుగా ఉందా? ఇక కొడుకు పేరు చెబితే ఆనందంతో కరిగిపోతావా? అయినా వీడికి బుద్ధుండక్కర్లా. ఆయన గారు పంపించాట, ఈయన గారు నెత్తులు పెట్టి తెచ్చాడు. మోహనం, ఇందులో నా తప్పే ఉంది, నా తప్పే ఉందంట. పోన్లే అంకుల్, దాన్నే ఉంది. ఒరే, ఇప్పుడే పుట్టిన కొడుకు మీద ఇంత వ్యామోహం ఉందే వెధవకి. ఇన్నేళ్లు పెరిగిన కొడుకు వెధవుతుంటే ఎంత బాధగా ఉంటుందో వీడికి ఏం తెలుసురా? అవునరా, గీతమ్మకి చచ్చావు మరి? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. ఆ గీతమ్మ విషయమేనో ఇంకా కొండ మీద ఉంది. అదేరా నేను ఆలోచిస్తున్నాను. అంబ పలుకు, జగదాంబ పలుకు, దుర్గ పలుకు, కనక దుర్గమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, పాత గుడ్డ పలుకు, కొత్త పీరిక పలుకు, పంచల సాగు పలుకు, లేకపోతే చీర పలుకు. ఏమిటయ్యా ఇది? వేళా పాడా లేకుండాను పలుకు పలుకుని నా ప్రాణాలు ఇస్తున్నారు. నా చేయి ఖాళీ లేదు, వెళ్ళండి. చెయ్యందుకే బుల్లి, కన్నుతో పలుకు, కన్ను ఖాళీ లేకపోతే మనసుతో పలుకు, కోరి సేవలు చేసుకో, వశమవుతాను నీకు. ఇన్ని వంటలు పెట్టి పుణ్యం వస్తుంది, చేయగలిగేదాకా వదిలేదు లేదు. సరే అలా కూర్చోండి. ఏ వంటగదిలో పెట్టు, మనసిచ్చి పెట్టు. ఈ జంగం దేవర నీ మనసు మళ్ళించుకుంటాడు. నిన్ను వసూలు చేసుకుంటాడు. ఏమిటా మాటలు? ఏ నిన్ను నాదాన్ని చేసుకుంటానే పెట్టా. పలుకు, జగదాంబ పలుకు. భయపడకే పెట్టా. పార్వతి, నిజంగా కొట్టి బుర్ర బయలుపోతుంది. నేను నీ మగుడినే. మీరా? ఏమిటండి ఈ వేషం? ఏమిటి? ఏం లేదు పార్వతి, ఇంటికి బుడపక్కలు అడిస్తే వాడికి 2 రూపాయలు ఇచ్చి అరుగు మీద కూర్చోబెట్టి ఈ లాడు బీడంతా వేసుకొచ్చాను. లోపల పని చెప్తాను. ఎందుకండి? అదే చెప్తాను.
ఒరే నారదా ఆ. నేను లోపల నుంచి బయటకు వచ్చే వరకు నువ్వు అమ్మను బాగా పరిగిస్తుంది అలాగే 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 ఏమిటండి అమ్మాయి చీర ఎక్కడ పెడుతుంది పైన. అయితే పైకి ఎందుకండి చెప్తాను కదా అమ్మ పలుకు జగదమ్మ పలుకు మావుళ్ళమ్మ పలుకు మగదారమ్మ పలుకు కోనేరమ్మ పలుకు కోడి పలుకు. ఏమిటండి చీరలన్నీ మూట కట్టేస్తున్నారేమిటి చెప్తానుగా ఉండు ఆ చీర అక్కడ పెట్టండి ఏ ఎందుకని అది అల్లుడు కొనిచ్చిన చీర ఓహో అలాగా ఆ. అయితే దీన్ని ఉంచుతాం ఏ పరమేశ్వర త్వరగా కానిమ్ము సమయం మించుతున్నది త్వరగా రమ్ము రమ్ము రమ్ము. ఏమిటి మీరు మా ఇంట్లో దొంగతనం చేశారా? అవునయ్యా మధ్యాహ్నం 12 గంటలకు మీ ఇంట్లో ఓ బుడబుక్కలోడు ప్రవేశించాడు. మీ అత్తగారిని సోఫా గడ్డేసి నీ భార్య చీరలన్నీ ఎత్తుకుపోయాడు. ఆ. ఇక మిగిలిందలా నీ ఆస్తి నీ భార్య ఏం చేసుకుంటావు చేసుకో. అంతే కదా, మిగతా కథ నాకు వదిలేండి. ఆ? ఏమిటేమిటి నువ్వు కూడా ముడ్లోకి వచ్చిపోయావు? మా అమ్మాయి దుమ్ము దులుపుతావు అనమాట. ఏదో మీ శిష్యరికం. వస్తానండి. నీ భార్య రోగం కుదురుగాక. ఎంత పని చేసావమ్మా, నా కొంప ముంచేశావు. నన్నేం చేయమంటావే ఏదో ప్రాణాలతో వదిలి చీరలు పట్టుకుపోయాడు. ఆ రాస్కెల్ కౌంటర్ అలా తిట్టకమ్మా, దొంగల్లో కూడా మహానుభావులు ఉంటారు. నిన్ను కట్టి దోసుకుపోయినవాడు మహానుభావుడేంటమ్మా, ఇడియట్. వద్దమ్మా కళ్ళు పోతాయి. మీ ఆయన వస్తున్నట్టున్నాడు. అసలే నా మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు. చీరలు పోయినట్టు చెప్పకు. గీత త్వరగా డ్రెస్ చేసుకో, బయటకు వెళ్ళాలి. నాకు ఒంట్లో బాగోలేదు. ఎలాగున్నా సరే వెళ్ళక తప్పదు. ఒంట్లో బాగలేకపోయినా రావాలా? తప్పదని చెబుతున్నా కదా. కమాన్ 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 గో అండ్ డ్రెస్ అప్. వెళ్ళమ్మా, కాదనకు ఇవాడ మరీ నరసింహావతారంలో ఉన్నట్టున్నాడు. వెళ్ళు. ఓకే అత్తగారు. అరే ఇంకా రెడీ కాలేదా? నేను రెడీ అండి. ఏమిటి ఈ చీర? ఈ చీరకేమయ్యా బాగానే ఉందిగా. మీ సలహాలు ఎవరు అడగలేదు. చూడు గీత, ఈ రోజు ఫంక్షన్ లో నా భార్య పరమేశ్వరరావు గారి అమ్మాయి దేవకన్యలా కనిపించాలి. ఆ, ఆ, మీ నాన్నగారు పంపించారు అమెరికన్ జార్జెట్ చీర, అది కట్టుకో. అవి అవి ఏమిటవి అవి ఏమిటవి అయ్యో చెప్పు చెప్పు. ఏం లేదయ్యా, ఇవాళ మధ్యాహ్నం ఎవరో బుడబుక్కలు వాడు వచ్చి అమ్మాయి చీరలన్నీ ఎత్తుకుపోయాడు. మీరుండగా పంట పగలు బుడబక్కల వాడు నా ఇంట్లో దొంగతనం చేశాడా? మీరు చూస్తూ ఊరుకున్నా. గీత ఏ లాభం లేదు. మీ అమ్మని తక్షణం ఇంటి నుంచి బయట పంపిస్తావా లేదా? ఏమండి, ఈసారికి మా అమ్మని క్షమించండి. అయినా పోయిన చీరలన్నీ మా నాన్నగారు కొన్నవే. ఈ కట్టుకున్న చీర మీరు సెలెక్ట్ చేశారే అది. ఆహా, మరి కొన్న రోజులు బాగాలేదని విసులు కొట్టావు. ఆ రోజులు వేరు బాబు, ఎల్లకాలం రోజులు ఒకలాగే ఉంటాయా? పదండి వెళ్దాం. వెళ్ళు బాబు. పెడతానండి. అదా అత్తగారు బ్రహ్మాండం. హాయ్ మురళి, సతీ సమేతంగా వచ్చావు, చాలా సంతోషం. నమస్తే. చీర చాలా బాగుందండి, సింపుల్ గా ఉంది. అబ్బే ఇంతకంటే మంచి చీరలు చాలా ఉన్నాయండి. కాకపోతే వాళ్ళు మా ఇంట్లో దొంగలు పడి చీరలను ఎత్తుకుపోయారు. ఈ ఒక్క చీర మిగిలింది, అందుకని ఇది కట్టుకొచ్చింది. ఒరే ఫూల్, భర్త పక్క భార్య నిలబడ్డప్పుడు చూసేది ఆవిడ చీరలను కాదురా, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత. పెళ్ళైన ఆడదానికి అందానిచ్చేవి చీరలు కాదు, పక్కనున్న భర్త. ఏమైనా దొంగ రావడం మీ ఆవిడకు మేలు చేశాడు. రండి. పదా భర్త పక్క భార్య నిలబడ్డప్పుడు చూసేది ఆవిడ చీరలను కాదురా, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత. ఎక్కడికి వెళ్తున్నావు? బెడ్షీట్స్ కోసం. బెడ్షీట్స్ బీరువాలోనే ఉన్నాయిగా.
ఏమిటి నీ భార్యకు విడాకులు ఇస్తావా? లేకపోతే ఏమిటి డాడీ? ఆవిడేదో స్వర్గం నుంచి దిగి వచ్చాననుకుంటుంది. ఆవిడ కాదురా ఫూల్. పెళ్లి చేసుకున్న నాటికి నువ్వే అనుకున్నావు మాటని. స్వర్గం నుంచి దిగి వచ్చిందని ఈ దేశం తెచ్చి పెట్టుకున్నావు. నేను ఆనందంగా అంగీకరించాను. కానీ ఇప్పుడు హాయ్ విజయ్. చూడు మోహన్, భార్యకు విడాకులు ఇస్తా అని చెప్పే మగాడు దౌర్భాగ్యుడు, పిరికివాడన్నావు. కోరి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒకవేళ పొరపాటు చేస్తే అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మగాడి మీద ఉన్నంతవా లేదా? ఆన్సర్ మీ. ఉంది సార్. నీ భార్య ఏదైనా పొరపాటు చేస్తే కుసంస్కారిలాగా విరుచుకుపడతావా లేక సర్దిద్దుకుంటావా? వాట్ డూ సే? సార్ అసలు విజయ సమస్య ఏమిటో నేను అడిగేది నిన్నయ్యా, నువ్వైతే ఏం చేస్తావు అని. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి సార్. కరెక్ట్. భర్త అంటే నీలా ఉండాలయ్యా. ఏవో అర్థం లేని తగాదాలకు వీధిన పట్టడం, భార్యని వీధిన పెట్టడం ఫూలిష్నెస్ అంటాను. ఒరేయ్, ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలో మోహన్ చూసి నేర్చుకోవాలరా. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ మాట మాట్లాడకు. వెళ్ళు. ఈ కాలం యువకులకి తిక్క పనులు, తిక్క బుద్ధులు. చూసావా, వీడి భార్య వీడు చెప్పిన మాట వినలేదట. అందుకని రాసుకెళ్ళి ఆవిడ విడాకులు ఇస్తాట. ఎందుకు పనికి వస్తారా ఇలాంటి మనుషులు? నేను వెళ్ళొస్తాను సార్. ఏమిటయ్యా, వాడితో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? వెళ్ళి వాడికి కాస్త గడ్డి పెట్టు. లేదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది, వస్తానండి. బాబు, రంగనాథం అని రాజమండ్రి నుంచి. నో సార్. నీతో మాట్లాడాలి. పనిలో ఉన్నాను. మాట్లాడి తీరాలి. పాత అలవాటు ఇంకా పోలేదన్నమాట. అంటే అధికారం చేసే అలవాటు. చూడండి, నాతో మాట్లాడాలంటే మా మేనేజర్ పర్మిషన్ కావాలి. కానీ నేను నీ భర్తను. ఇక్కడ కాదు. గుర్తున్నందుకు థ్యాంక్స్. పర్మిషన్ తెచ్చుకోండి. ఆ పర్మిషన్ ఏదో నువ్వే తెచ్చుకో. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆయన నాతో మాట్లాడాలట. మీరు పర్మిషన్ ఇస్తే. ఎవరండి మీరు? మరబొమ్మలు ఆడించడంలో మంచి నేర్పున్నవారు. నాకు కావాల్సిన వారు. ఓకే, యూ క్యాన్ గో. థ్యాంక్ యూ. మాట్లాడండి. ఈ పని చేయడానికి సిగ్గు లేదు? ఎందుకు? నేనేం కాని పని చేయట్లేదే. నా భార్య అయి ఉండేలా. ఓ అదే. ఒకరి చేతి కింద బానిసగా బ్రతికే కన్నా స్వేచ్ఛగా బ్రతకడంలో సుఖం లేదంటారా? అక్కడ భర్త పొమ్మన్నప్పుడు పోవాలి, ఇక్కడ నేనక్కర్లేదనుకునేంత వరకు ఉండొచ్చు. నా బిడ్డను పోషించుకోవాలి, నాకు డబ్బు కావాలి. ఇంతకంటే ఎక్కువ అడిగే అధికారం మీరు పోగొట్టుకున్నారు. చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు. వస్తాను. ఏమిటి, నీ మాటగా ఎదురు చెప్తుందా? అంత బద్దగించిందనమాట. ఒరే మోహన్, ఇక మనం ఊరుకుంటే లాభం లేదు. వెంటనే కోట్ల దాబాయి మంచి ప్లేటర్లు పెట్టి 6 నెలలు తిరగకుండానే దానికి విడాకులు ఇప్పిస్తాను. రే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఏమిటా? నీ కొడుకు ఒక కొడుకున్నాడని, నీ వంశోద్ధారకుడు ఆవిడ చేతుల్లో ఉన్నాడనే సంగతి మర్చిపోతున్నావు. అర్థమైందిరా. వాళ్ళు చూసుకునే దాన్ని ఎత్తుకు కొమ్ములు వచ్చాయి. నా కొడుకే అప్రయోజకుడు కాదు. విడాకులు ఇప్పించి నెల తిరగకుండానే వాడికి మళ్ళీ పెళ్లి తెరిపిస్తాను. చిచ్చి, తప్పురా. సునీత ఒక బిడ్డ తల్లనే సంగతి మర్చిపోక. బిడ్డతల్లట బిడ్డతల్లి. మంచి చెడ్డ మర్చిపోయి నౌకర కోసం వీధిని పడ్డ తర్వాత నా నీతిని మాత్రం నమ్మేలాగరా అసలు ఆ కొడుకు. డాడీ, ఏమిటా మాటలు? ఏమిట్రా? సునీత అలాంటి మనిషి కాదు. ఒరే, పెళ్ళ మంచిదేనని మనసు చెప్తుంది, కానీ కాళ్ళ మీద పడి తప్పుకోవడానికి అర్థమైన అహంకారం అడ్డుస్తుంది రా వెధవకి. ఉండి చెప్పాను. ఫోటో సుధారా? ఎవరు తిరుగుతున్నారా? నేనయ్యా పరమేశ్వరం అని. ఇదిగో, మా కోడలు అక్కడ ఎక్కువసేపు పెట్టకండి. వెంటనే ఇంటికి పంపించాయి. ఓకే. సునీత నా కోడకు ఉద్యోగం ఏంట్రా? నీకైనా మర్చిపోయిందా? త్రివిక్రమారావు మన శిష్యుడు రా. మనం ఆడే నాటకానికి అర్థం చేశాను రా. నీతో చెప్తే నీ వెధ బుద్ధితో వాడికి రాయబారం వస్తామని. మిలిటరీ బుద్ధి బాగుంచుకున్నావు కాదురా. చెప్పారా?